ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడచును. రనున్న కాలము కలతనివ్వదు, రనున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఎడారులు లోయలు ఎదురు వచ్చిన, ఎన్నడెవరు ఎరుగని బాట అయినను. ఎడారులు లోయలు ఎదురు వచ్చిన, ఎన్నడెవరు ఎరుగని బాట అయినను. వెరవదెన్నడైనను నాదు హృదయము, వెరవదెన్నడైనను నాదు హృదయము. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును. హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఈరోజు మనము ఈ సాంగ్ ఎట్లాగైతే మనల్ని ఒక మంచి హ్యాపీగా ఉంచుతుంది కదండి. ఒక దేవుని గురించిన వార్త అయినా పాట అయినా కదండి. ఎందుకంటే దేవుని గురించిన ఏ విషయంలోనైనానండి దాంట్లో జీవం ఉంటుంది. సో వాక్యానికి జీవం ఉందని మనం నమ్ముతున్నప్పుడు దేవుడు మనతోటే ఉన్నాడని కూడా మనం నమ్మగలగాలండి. ఓకేనా? సో మనం ఎప్పుడు బైబిల్ని ఓపెన్ చేసినా, మనం ఒక ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చారు అని అంటే మనం ఎట్లా అయితే హ్యాపీగా సంతోషంగా ఇన్వైట్ చేస్తాము, వాళ్ళకి అన్నీ ఆఫర్ చేస్తుంటాం కదండి. ఎందుకంటే ఒక మంచి మనకు నచ్చిన ఫ్రెండ్ ఇంటికి వస్తేనే మనం అంత ఆర్భాటం అయిపోతుంటాము, మన హృదయం నిండా సంతోషాన్ని నింపేసుకుంటాం కదా. సో అలాంటిది మనం బైబిల్ని ఓపెన్ చేసాము అని అనగానే ఖచ్చితంగా దేవుడు మనతోటి అక్కడ ఉంటారండి. ఓకేనా? సో కాబట్టి మనం ఆయనని చూసేంత మనకి లేదు కనులు, ఎందుకంటే ఆయనకి చూడడానికి కనులు పవిత్రంగా ఉండాలి. అండ్ అలాగనే దేవుడు మాత్రం మనల్ని చూస్తూనే ఉంటారు కదండి. సో కాబట్టి దేవుడు మన దగ్గరకు వచ్చారు, మన ఇంట్లో ఉన్నారు అని అన్నప్పుడు కూడా మనము మరింత హ్యాపీగా ఉండాలి. ప్రతి ప్రాబ్లం కూడా అనండి యేసయ్య ఉన్నప్పుడు చీకటి అక్కడ ఉండనే ఉండదు. ఓకేనా? మనం వెలుగుని ఎప్పుడైతే మన జీవితాలలో మన హృదయాల్లో నింపుకోవాలి, ఒక లైట్ని మనం ధరించుకొని ఉండాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా మన చుట్టూ కూడా అటువంటి వాతావరణాన్ని మనము కాపాడుకుంటూ ఉండాలి. గొడవలు పడుతూ చికాకులు ఇంట్లో ఫ్యామిలీస్లో మెయిన్గా అండి మనం ఫ్యామిలీగా సంతోషంగా ఉండడానికి చాలా కష్టపడుతున్నాం ఈ రోజుల్లో కదండి. సో ఉన్నది 2, 3, 4, 5 చిన్న ఫ్యామిలీసే, కానీ ఆ చిన్న ఫ్యామిలీలో కూడా మనం ఒక చిన్న ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుని దాన్ని పెద్దగా చూసేసుకుంటూ సంతోషాన్ని సమాధానాన్ని కోల్పోతున్నామండి కదా. సో దేవుడు మనతో ఉన్నారు అని అనడానికి నిదర్శనమే సమాధానానికి సమాధానపరిచే కర్త అయిన దేవుడు ఆయన. సో దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఇవన్నీ మనము మన గృహాలలో ఎందుకు ఉండడం లేదు? ప్రేమ లెక్కిపోయింది అనుకోండి, దేవుడు అక్కడ లేరని మనం అర్థం చేసుకుందాం. సమాధానం లేదు అంటే దేవుడు అక్కడ లేరని అర్థం చేసుకుందాం. ఓకేనా? సో దానికోసము మనం చేయవలసినది పెద్ద పెద్ద కఠోర దీక్షలు ఇవేమి దేవుడు ఆశించట్లేదండి. మన పూర్ణ హృదయంతోనే దేవుడిని సంతోషంగా హ్యాపీగా నా దగ్గరికి రావాలి, నా ఇంట్లో నీవు ఉండాలి అని ఖచ్చితంగా విశ్వాసంతో దేవుడిని అడిగితే ఆయన ఖచ్చితంగా మన గృహాలలో వచ్చి ఉంటారండి. ఓకేనా? సో దేవుడు ఉన్న ప్లేస్లో ఎక్కడ కూడా అసమృద్ధి అంటే సమృద్ధి లేని జీవితాలు కానీ వాతావరణాలు కానీ కూడా అక్కడ ఉండదు. ఓకేనండి? సో ఫ్యామిలీస్గా మనం హ్యాపీగా ఉండడానికి అలవాటు చేసుకుందాము. చికాకులు గొడవలు వస్తున్నప్పుడల్లా వాటిని మనము ఎలా జయించగలగాలి, ఒక వ్యక్తి మీద వచ్చే కోపాన్ని మనం ఎలా తగ్గించుకోగలగాలి అన్న రెమెడీస్ వైపు మనం ఆలోచించుకుందాం. సరేనా? సో భార్య భర్త మీద కోపం రావచ్చు, భర్తకి భార్య మీద కోపం రావచ్చు, కానీ ఆ టైంలో మన యొక్క కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే దేవుడు మన దగ్గర ఉంటారు. ఓకేనండి? లేకపోతే మనం తిట్టినప్పుడు, మనం కోపం పడినప్పుడు, మనం హీనంగా నీచంగా మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి ఎవరైనా మౌనంగా ఉన్నారు అని అంటే దానికి మనము బాధ్యులం.
ఓకేనా. మన కోపాన్ని వాళ్ళు భరిస్తున్నారు అని అంటే అది వాళ్ళ యొక్క చులకన స్వభావం కాదండి, లేకపోతే మనల్ని వాళ్ళు భరిస్తున్నారు వాళ్ళకి ఏ మార్గం లేక అని ఏమాత్రం కాదు, దేవుడు వారి పక్షంగా ఉన్నారని వారు దృఢంగా నమ్ముతున్నారు. ఓకేనా. సో అట్లాగా ఒక విశ్వాసిని మనం గాయపరుస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని మనం కించపరుస్తున్నప్పుడు ఆ వ్యక్తి మౌనంగా ఉన్నారు అని అంటే దాని కోపము, ఆ మనసులో ఆ వ్యక్తి తీసుకునే ఒక బాధని దేవుడు కోపంగా మలుచుకొని, దేవుడు ఎవరైతే వ్యక్తి ఆ వాళ్ళకి కోపాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ మీద ఇట్లా చిన్నగా తిట్టేసేసి ఎందుకు తప్పు చేసావు సరే పోయిలు అని అనేసేసి జస్ట్ వదిలేసేరండి. వారి నెత్తి మీదంట నిప్పులు కుంపటి కురిపిస్తారంట కదా. సో మనం ఒక చిన్న బర్నింగ్ అయితేనే, ఒక చిన్న వేలు గాయపడితేనే మన శరీరం అంతా తల్లడిల్లిపోతుంది. సో అలాంటిది నిప్పులని మన నెత్తి మీద కుమ్మరిస్తే కదండి. సో అంతటి బాధను మనం అవసరమా కొని తెచ్చిపెట్టుకోవడం. ఆల్రెడీ మనము స్వతహాగా చేసిన పాపాలను మనం ఎలా పోగొట్టుకోవాలని ఆలోచించుకోవాలి. వాటి గురించి మనము అవగాహన కలిగి ఉండాలి. కానీ ఇంకా మనం పెద్దవాళ్ళు అవుతున్నా కూడా చిన్న చిన్న విషయాల్లో ఎదుటి వ్యక్తిని గించపరుస్తూ గాయపరుస్తూ కనుక మనం ఒక ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా మనం మార్చుకుందామండి. ఎందుకంటే ఈ స్వభావం ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది కదా. సో కాబట్టి ప్రతి ఒక్కరంగా మనము దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఎదుటి వ్యక్తిని మనం క్షమాపణ అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు మన మీద ఉన్న కోపాన్ని ఆయన మళ్ళీ తీసివేస్తారు. ఓకేనండి. ఇది మాత్రం ఎవరు మర్చిపోవద్దు. ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. మనము మార్కు సువార్త 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుంటున్నాము. ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళేట్లాంటివో ఈ కట్టడములు ఏలాంటివో చూడుమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను. ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరుబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడునో మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో కాచి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ కుటుంబంలో అయితే చీకటందుక శక్తులు, రాజ్యమేలుతో, అప్పులు, బాధలు, సమస్యలు, నాయన ఏడుపు, అంగలార్పులు, నానా తండ్రి అనారోగ్యం ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి, గృహానికి నీ యజమానిగా నిలబడండి. ప్రతి హృదయంలో కూడా నీ వాక్యాన్ని ముద్రింప చేసిన తండ్రి నీవే నా తండ్రి. ఆ గృహాలకు, హృదయాలలో నువ్వు దేవుడిగా నిలబడమని, రాజ్యాన్ని కట్టమని ప్రభా, స్థాపించమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నానా ప్రభా, నానా తండ్రి సమాధానపరచండి, సంతోషపరచండి, హృదయంతో నవ్వగలిగినటువంటి వాతావరణాన్ని కల్పించండి. యేసయ్య నానా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. రోగంగా ఉన్న వారి మీద నీ యొక్క హస్తాన్ని నుంచి బాగుపరిచి స్వస్థపరిచి నాయన బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యల నుంచి నాయన తండ్రి సమృద్ధిని దయచేయండి. అప్పులన్నిటినీ నాయన ప్రభ నీవే తీర్చడానికి కావాల్సినటువంటి విధంగా జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని వారికి దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ ఊబిలోంచి నీవు బయటకు లాగి తండ్రి సంపూర్ణంగా తండ్రి హృదయంతో సంతోషంగా నీ సన్నిధిలో గడపడేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరి మీద కూడా నీ దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి నీవు ఇంతవరకు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆఖరిగా ఒక చిన్న మాట, మనం మన ఫ్యామిలీలో, మన ఫ్రెండ్స్లో, మన రిలేటివ్స్లో ఉన్న వారిని మనము క్షమించలేనంత కోపాన్ని మనం దాచిపెట్టుకుంటే, వాళ్ళు కనపడినప్పుడల్లా కోపం, వాళ్ళ పేరు ఎత్తినప్పుడల్లా కోపము, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా ఎప్పుడు చికాకులు పడుతూ ఉంటుంటాము కదా. సో ఒకవేళ అలా ఉంటే గనక దేవుడికి అసహించుకుంటారండి. నీవెవరో కూడా నాకు తెలియదు అంటారు. మనం ఎంత ప్రేయర్ చేసినా, ఎన్ని రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళినా, ఏం చేసినా కూడా నీవెవరో నాకు తెలియదు అంటారు. ఎందుకంటే మొదటిగా మనం ఫ్యామిలీలో మన చుట్టూ మనకు దేవుడిచ్చిన వాళ్ళనే మనము సమాధానంతో, సంతోషంతో చూడలేనప్పుడు, క్షమించే గుణము మనలో లేనప్పుడు ఇంకా మన శత్రువుల్ని ఎలా ప్రేమించగలుగుతాం కదండి. సో కాబట్టి రాబోయే దినాల్లో ఇప్పటికే మనం ఒక్కొక్కరిని చూస్తున్నాము. హతసాక్షులు ఎంతోమంది మన కళ్ళ ముందు లేస్తున్నారు, వారందరూ దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. అటువంటి వాళ్ళని, వాళ్ళ యొక్క కుటుంబీకులు క్షమించగలిగినప్పుడు మనము మన కుటుంబంలో వాళ్ళని మనం క్షమించలేకపోతే అది చాలా దేవునికి ముందు మనము అసహ్యంతో నించవలసిన స్థితి ఒకటి వస్తుందండి రోజు కదా. సో మనల్ని మనం చాలా తగ్గించుకోవాలి. అండ్ అలాగనే మనం ఎదుటి వాళ్ళని ప్రేమించేటటువంటి ఒక మంచి నేచర్ని దేవునితోటి అడిగితే, దేవుడి ప్రేమ మనతో ఉంటే ఆటోమేటిక్గా మన నేచర్ మారిపోతుంది. ఓకేనా.
ఓకే అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్ బాయ్.